హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పాట్లైట్ మీడియా. హైడ్రా అక్టోబర్ 4వ తారీఖు ఇవాళ చేపట్టిన డ్రైవ్‌లో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి 3600 కోట్ల విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇది మొత్తం వచ్చేసి 36 ఎకర్స్ అయితే ఇక్కడ ఆక్రమణకు గురైందని చెప్పి హైడ్రాకి చాలా కంప్లెయింట్స్ అయితే వెళ్ళాయి. సో హైకోర్టు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇవాళ హైడ్రా వాళ్ళు యాక్షన్ అయితే తీసుకున్నారు దాని మీద. సో ఇక్కడంతా కూడా చాలా వరకు ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ అనేవి జరిగాయి. అండ్ అలాగే ఇక్కడ చాలా వరకు ఇల్లీగల్ షెడ్స్ వేసి ఇక్కడ బిజినెస్ పర్పస్‌కి యూజ్ చేస్తున్నారని చెప్పి హైడ్రా వాళ్ళు ఇవాళ మార్నింగ్ నుంచి డ్రైవ్ అనేది కండక్ట్ చేసి ఇది మొత్తం కూడా క్లియర్ చేసేసారు. వన్స్ ఇది మొత్తం క్లియర్ చేసాక ఇక్కడ మొత్తం ఒక ఫెన్సింగ్ అనేది వేసి కొన్ని హైడ్రాకి సంబంధించిన బోర్డ్స్ కూడా పెట్టబోతున్నారు. ఇది కంప్లీట్‌గా ఈ యొక్క భూమి అనేది ప్రభుత్వానికి చెందిందని చెప్పి సుమారుగా హైడ్రా ఇప్పటి వరకు 1000 ఎకరాలకు పైనే తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మోర్ దెన్ ఇప్పటి వరకు చూసినట్లయితే 50,000 కోట్లకు పైనే ఉంటుంది ఈ యొక్క ప్రభుత్వ భూమి విలువ అనేది. హైడ్రా వచ్చాక ప్రజల్లో చాలా వరకు ఒక అవగాహన అనేది పెరిగింది. సో ఇంతకుముందు చెరువుల పక్కన కానీ లేదంటే చిన్న చిన్న కాలువల పక్కన కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ అనేది జరిగినప్పుడు లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అని చెప్పి చెరువుల దగ్గర ఉన్నటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్స్ అండ్ అలాగే అక్కడ ఉన్నటువంటి బఫర్ జోన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్కి వాడేసేవాళ్ళు. అయితే ఇప్పుడు హైడ్రా వచ్చాక ప్రజల్లో ఒక అవగాహన అనేది పెరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి.